2 నెలల క్రితం ఒక వీడియో చేశాం కదా, కైలాసగిరి మీద ఫ్లోటింగ్ గ్లాస్ బ్రిడ్జ్. ఆ గ్లాస్ బ్రిడ్జ్ చడి చప్పుడు కాకుండా ఓపెన్ చేశారు. 7 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో తయారు చేశారని ఈ దినం రాసుకొచ్చింది. దీనికి అసలు ఈ ప్రాజెక్టు ఎవరి ఆధ్వర్యంలో ముందు ప్రతిపాదన వచ్చింది, దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లారు, ఇదంతా మన పాత వీడియోలు చూస్తే అర్థమవుతుంది. చాలామంది మహిళలు దీని మీద, ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఊగుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇది 7 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తే ఒక్క రోజులోనే 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందట. అంటే దాన్ని అర్థం చేసుకోండి, అది రాబోయే రోజుల్లో ఇంకెంత ఆదాయం తీసుకెళ్తారు. అయితే ఇది ఒక హారర్ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గ్లాసు బ్రిడ్జి కట్టిన నిర్వాహకులు గతంలోనే చెప్పారు, చాలా మందంగా తయారు చేసాం మనం. అతి పొడవైన అతి పెద్దదైన గ్లాస్ బ్రిడ్జ్ ఇది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే దీని ప్రతిపాదనలు, ఆ టెండర్లు పిలవటం అంతా జరిగింది. దీనికి కనుక క్రెడిట్ తీసుకున్నారనుకోండి, జనం మామూలుగా ఉండదన్నమాట. ఎందుకంటే ఇది ఇలా జరగబోతుందని తెలిసిన ముందు నుంచే చాలామంది ఆ వైఎస్ఆర్సీపీ ఫాలోవర్లు కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ దాని మీద చాలా వీడియోలు చేశారు. కాబట్టి దీని జోలికి ఇంకా కూటమి వెళ్ళాల, కొద్ది రోజుల్లో వెళ్తుంది. ఇప్పుడు టూరిజం మంత్రి గారు ఇక్కడికి వచ్చేసేసి ది గ్రేట్ వర్డ్స్ చెప్తారనమాట. మాకు ఎంతో విజన్తో దీన్ని ఇది చేసాం, అది చేసాం. వీళ్ళు చేసిందే లేదు, విఎంఆర్డీఏ ప్లస్ ఆ ప్రైవేట్ సంస్థ వీళ్ళు కలిసి దీన్ని తయారు చేసి ప్రజల దగ్గర తీసుకొచ్చారు. వైజాగ్ వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక డెస్టినేషన్ ఏరియాగా అయితే మారుతుంది కైలాసగిరి దగ్గర. ఇది ఒకటే కాదు, ఇంకా చుట్టుపక్కల కూడా గ్రీనరీ ప్రాజెక్టులు కూడా ఆ ప్రాజెక్టులో భాగంగా అప్పుడు చెప్పారు. మన పాత వీడియోలో ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి.